నిశ్చితార్థమైన విషయం అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఫిబ్రవరిలో పెళ్లి అని టాక్ అంతే. ప్రస్తుతం ఎవరికి వారు ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో పిల్లల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నేషనల్ క్రష్. ఆ ప్లానింగ్ చూసి అవాక్ అవుతున్నారు నెటిజన్లు. ఇందుకే రష్మిక ఏమందంటే, పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన భారీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంది. పాన్ ఇండియా హీరోయిన్గా వెలుగుతున్నప్పటికీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎంత వినయంగా ఉందో ఇప్పటికీ అలానే ఉంది రష్మిక. చలోతో మొదలైన హిట్ జోష్ గీతా గోవిందం, పుష్ప, యానిమల్, పుష్ప 2, చావా, కుబేరా, ధామా వరకు ఓ రేంజ్లో సాగింది. ప్రస్తుతం రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా రూపొందిన ది గర్ల్ ఫ్రెండ్తో రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, తన ఫ్యూచర్ గురించి కూడా గలగలా మాట్లాడింది. పిల్లల గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నేషనల్ క్రష్. ఎక్కువ వర్క్ చేయటం గొప్ప విషయం కాదు, మన శరీరానికి విశ్రాంతి అవసరం. రోజు కనీసం 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి, అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. వాస్తవానికి ఇండస్ట్రీలో ఓ సమయం అంటూ ఉండదు, కానీ ఇక్కడ కూడా ఫిక్స్డ్ అవర్స్ ఉండాలని అభిప్రాయపడింది. అప్పుడే మిగిలిన సమయాన్ని ఫ్యామిలీకి, ఆరోగ్యానికి కేటాయించగలరు. అప్పుడే జీవితం బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకొచ్చింది. ఫ్యూచర్ కోసం ఇప్పటి నుంచి ఆలోచించి భావోద్వేగంగా స్పందించింది. నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ నాకు కూడా పిల్లలు పుడతారు కదా, అందుకే ఇప్పటి నుంచి ఆలోచిస్తున్నా. వారిని సురక్షితంగా ఉంచాలి, మంచి జీవితం ఇవ్వాలి, వారి కోసం నేను ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం ఇప్పటి నుంచే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నా అంది. వీటితో పాటు ఇంకా జీవిత పాఠాలు కూడా చెప్పిందండోయ్. 20 నుంచి 30 ఏళ్లలోపు బాగా కష్టపడాలి. 30 నుంచి 40 మధ్యలో లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. 40 దాటిన తర్వాత ఎప్పుడు ఎలా ఉంటామో చెప్పలేం. సో ఫ్యూచర్ కోసం, పిల్లల కోసం ఇప్పటి నుంచే సరైన ప్లానింగ్ ఉండాలని మనసులో మాట చెప్పింది. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రౌడీ ఫ్యాన్స్ని కట్టిపడేశాయి. ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే పిల్లల గురించి, కుటుంబం గురించి, బంధాల గురించి అద్భుతంగా ఆలోచిస్తోందంటూ మురిసిపోతున్నారు. ఇంత ప్లానింగ్ ఉంది కాబట్టే తక్కువ టైంలో తక్కువ సినిమాలతో నేషనల్ క్రష్గా వెలుగుతోందని కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. దీక్షిత్ శెట్టి హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిల్ని నిర్మిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక కెరియర్లో మరొక బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. నవంబర్ 7న థియేటర్లోకి రాబోతోంది ది గర్ల్ ఫ్రెండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.